హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నతో కపుల్లు. సో మేమైతే ఈరోజు అరుణాచలంకి స్టార్ట్ అయిపోయాం అండ్ మా ఫ్రెండ్స్తో నాతో పాటు మీరు కూడా అరుణాచలం చూడండి బ్లాగేజ్ ఉంటుంది. డ్రాప్ చేశాను. నిద్రపోతుంది గైస్ నిద్రపోతుంది. ఇప్పుడు టైం చూస్తే 1 అవుతుంది. ఫుల్ నిద్ర వస్తుంది. మేము ఈ టైంలో చాయ్ తాగుతాం. సో ఇంకా 2 more hours to reach అరుణాచలం. చూద్దాం. 1 o'clock కాదక్క. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ అంతా మీరు ఇగ్నోర్ చేసాను. లిటరల్లీ చెప్పాలంటే మాకు అరౌండ్ అంటే మేము అనుకున్న టైమింగ్ ఒకటి, రీచ్ అయిన టైమింగ్ ఒకటి అనమాట. చాలా టైం తీసుకుంది మాకు. సో చూద్దాం, కానీ ఫైనల్గా మేము రీచ్ అయిపోయాము. అండ్ ఇంకా దర్శనం అంతా కూడా మేము స్టార్ట్ చేయాలి. దానికంటే ముందు మాకు గిరి ప్రదక్షిణ ఉంది. బికాస్ దానికోసమే మేము మెయిన్ వచ్చాము కాబట్టి. అంటే ఆల్మోస్ట్ నేను అరుణాచలంకి వచ్చి 3 years అయిపోతుంది అనమాట. అప్పుడైతే నేను అసలు గిరి ప్రదక్షిణ అదేం చేయలేదు. అప్పుడు నేను ఫ్యామిలీతో వచ్చాను. అదే నా ఫస్ట్ టైం అండ్ ఇదైతే నాకు సెకండ్ టైం అనమాట. నాతో వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఒక 2-3 times వచ్చారు. ఎవరో ఇద్దరు ఒకళ్ళు మాత్రమే ఒక్కసారే మేము వచ్చామన్నమాట దీనికి. అంటే స్పెషల్గా మేము అనుకుంది ఏంటంటే చాలా రోజులైంది ఎక్కడికైనా మేము ఒక డివోషనల్ ట్రిప్కి వెళ్ళి, దట్టు అరుణాచలం వెళ్దాము గిరి ప్రదక్షిణ ఉంది కాబట్టి అని చెప్పేసి మేము ఈ ప్లేస్ని చూస్ చేసుకున్నాము. ఎక్కడికి వచ్చావు? తిరువన్నమలై వచ్చాం. తిరువన్నమలై కాదు, అరుణాచలంకి వచ్చాం. అరుణాచలం నాట్ అరుణాచలం, దిస్ ఈస్ తిరువన్నమలై అని పేరేంటి. చాలా బాగున్నాయి. సన్ కమింగ్, మామిడికాయ ఈటింగ్, చెమట పట్టి. స్టే ట్యూన్ బై. చాలరా. అంటే నేను ఆల్మోస్ట్ అన్నీ వెళ్ళిన ప్రతి ఒక్క లింగం దగ్గర కూడా నేను తీసుకున్నాను. మేబీ కొన్ని రీజన్స్ వల్ల చాలా క్లిప్స్ అనేవి నాకు మిస్ అయిపోయాయి అనమాట. అందుకే అటు ఇటుగా ఉంది. బట్ ఐఎమ్ సో సారీ ఫర్ దట్. కానీ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. లైక్ ఇదంతా మొత్తం నేనంతా రాక్ క్లిప్స్ అనమాట. అంటే అన్నీ మాకు అసలు అప్పటికప్పుడు వచ్చిన థింగ్స్ ఇవన్నీ కూడా. ముందుగానే మేము అసలు ఏం ప్రిపేర్ కూడా అవ్వలేదు. ఇలా తీసుకోవాలి, ఇలా ఉండాలని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అన్నీ అప్పటికప్పుడు మేము తీసుకున్నాము. అండ్ టోటల్గా మేము వెళ్ళింది అరౌండ్ ఒక 8 members వెళ్ళామన్నమాట. లైక్ 7 to 8. యాక్చువల్గా ఏంటి అని అంటే లైక్ మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయింది. 6 members మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక 2-3 members మాకు యాడ్ ఆన్ అయ్యారు. సో టోటల్లీ 9 members. అండ్ తర్వాత మేము చాలా ప్లేసెస్కి మేము వెళ్ళాము. అండ్ అవన్నీ కూడా అండ్ అరుణాచలం తర్వాత మేము పాండి కూడా వెళ్ళాము. అసలు నిజం చెప్పాలంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బట్ మాకు మోస్ట్ ఆఫ్ ద ప్లాన్ ఏంటి అంటే అరుణాచలమే ఉంది. సో మెయిన్ అయితే మేము అదే అనుకున్నాము. కానీ తర్వాత సరే మాకు టైం కూడా ఉంది కదా అని చెప్పేసి మేము పాండి కూడా వెళ్ళాము. అది కూడా ఓకే, బాగుంది. అందుకే క్లిప్స్ అనేది అక్కడ ఇక్కడ ఖచ్చితంగా అటు ఇటు వస్తూ ఉంటాయి నా గెస్ ప్రకారం. ఎందుకంటే చాలా వరకు క్లిప్స్ అన్నీ కూడా పోయాయి అనమాట. నేను అంత వెతికి మళ్ళీ నేను తీసుకొని వచ్చి అన్నీ కూడా నేను ఇక్కడ యాడ్ ఆన్ చేశాను. సో చూడాలి మరి ఇంకేమైనా క్లిప్స్ మిస్ అయ్యా లేవో కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా. బట్ నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను నిజంగానే చాలా బాగా ఎంజాయ్ చేశాను.
శంభో శంకర. చాలా టైర్డ్ అయిపోయాం, చాలా టైర్డ్ అయిపోయాం, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, చచ్చిపోతున్నా. ఏమో 7 ఇంకా అవ్వలే, 10 కిలోమీటర్లు కూడా అవ్వలేదు. చూద్దాం ఇంతవరకు. ఒక 10 కిలోమీటర్స్ వరకు బాగానే ఉంది. తర్వాత లిటరలీ నాకైతే నిజం చెప్పాలంటే నేనైతే నరకం చూసినట్టే అనిపించింది. కానీ ఏదైనా కానీ ఆ శివయ్య కోసం కాబట్టి పట్టుదలతో మేము వెళ్ళి సాధించామన్నమాట. అన్ని కిలోమీటర్స్ కూడా మేము కంప్లీట్ చేసాము. మొత్తం సూర్యుడు ఒక స్ట్రా వేసి ఎనర్జీని మొత్తం తాగేసాడు అన్నట్టు ఉంది. ఓ మై గాడ్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అంతా మీరు చూడండి.